హల్లెలూయా. అయితే సాతాను మన భూమి అంతరించిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత కూడా 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ దేవుడు టెస్ట్ పెడతాడు. దేవుడి పరిపాలన స్టార్ట్ అయిన 1000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత కూడా సాతాను టెస్ట్ పెడతాడు. దేవుడు టెస్ట్ పెడతాడు మనల్ని. ఎట్లా అంటే ఇక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది, 1000 సంవత్సరాల తర్వాత గడిచిన తర్వాత సాతాను తానున్న చెరల నుండి విడిపింపబడును. అంటే దేవుడే సాతాన్ని విడిపిస్తాడు. భూమి నలుదిశలయందును జనులను లెక్కకు సముద్రపు ఇసుక ఉన్న గోగు మాగోగు అనువారి మోసపరిచి వారిని యుద్ధమునకును పోగు చేయుటకై వాడు బయలుదేరును అని ఉంది. అంటే 1000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా దేవుడు విడిపించి, అరే బాబు ఏమి లేకుండా ఏముంది, 24 గంటల పూజ అంటారు, ధూపం అంటారు, 24 గంటలు ఇదేనా? వ్యభిచారం లేదు, ఒక తాగుడు లేదు, ఒక పేకాడు లేదు, ఒక పబ్బు లేదు, ఏమి లేకుండా ఏందిరా, ఎట్లా బతుకుతున్నారా, ఎట్లా జీవిస్తున్నారా అని సాతాను మనల్ని రెచ్చగొడతాడు. అందుకనే ఈ వాక్యం కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఎందుకంటే ప్రతి వచనము చెప్పడం కారణం ఏంటంటే, మనం దేవుడి మాటలు మూగ సైగలతో లేదు, మాటలతోనే, శక్తివంత మాటలతోనే ఉంది. ఇక్కడ మాటలే మెయిన్. వెళ్ళి గొంతమ్మ కోరికలు పెట్టుకొని రావటం కాదు, కానీ ఆ మాటల్ని మనం తలపోసుకొని అది ఎక్కించుకొని అనేక మందికి మనం దేవుడి మాటలు అందించడమే మన విషయం. కాబట్టి దేవుడు ఈ మాటలు మిమ్మల్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్.